నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇప్పుడు ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు మన పొరుగు దేశం పాకిస్తాన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగింది. ఏప్రిల్ 22న ముగియాల్సిన కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించడం వెనుక పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన విజ్ఞప్తులే కారణమని తెలుస్తోంది. అసలు పాకిస్తాన్ ఇంతగా చొరవ తీసుకోవడం వెనుకున్న అసలు కారణాలేంటి? దీనివల్ల పాక్ కు కలిగే లాభాలేంటి? ఆ ఆసక్తికర వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం 8వ వారంలోకి ప్రవేశించిన తరుణంలో పాకిస్తాన్ ఒక కీలకమైన శాంతిదూత పాత్రను పోషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కోరిక మేరకు తాము ఇరాన్పై జరపాల్సిన దాడులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్ ఒక సమగ్రమైన శాంతి ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఈ స్థాయిలో మధ్యవర్తిత్వం వహించడం వెనుక బలమైన రాజకీయం, ఆర్థిక ప్రయోజనాలున్నాయి. మొదటిది ఆర్థిక ఊరట. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు ఇప్పుడు అమెరికా అండ చాలా అవసరం. ట్రంప్ ప్రభుత్వంలో మంచి సంబంధాలుంటే ఐఎంఎఫ్ నుండి మరిన్ని నిధులు రాబట్టవచ్చని, అలాగే గతంలో నిలిచిపోయిన సైనిక సహాయాన్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చని పాక్ భావిస్తోంది. రెండోది భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత. ఇరాన్తో నేరుగా సరిహద్దు పంచుకుంటున్న దేశంగా ఒకవేళ ఇక్కడ యుద్ధం ముదిరితే ఆ సెగలు పాకిస్తాన్కు నేరుగా తగులుతాయి. ఇప్పటికే చమురు ధరలు పెరిగి పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. యుద్ధం గనుక కొనసాగితే అది దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ మధ్యవర్తిత్వం ద్వారా పాకిస్తాన్ తన అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా ముస్లిం ప్రపంచంలో తనను తాను ఒక శక్తివంతమైన, బాధ్యతాయుతమైన దేశంగా చూపించుకోవాలని ఆరాటపడుతోంది. ఇస్లామాబాద్లోని సెరీనా హోటల్లో జరగనున్న 2వ విడత చర్చల కోసం పాక్ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ ఈ చర్చలకు నేతృత్వం వహించాల్సి ఉండగా ఇరాన్ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ఈ శాంతి చర్చలు ఇరాన్ కు టేబుల్ ఆఫ్ సరెండర్ లాంటివని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఖలీబాఫ్ మండిపడుతున్నారు. అమెరికా ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు ఇరాన్ నౌకలపై దాడులు చేయడం, నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగించడంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తికి గౌరవం ఇచ్చి ట్రంప్ దాడులు ఆపినా క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గలేదు. మరి పాకిస్తాన్ ఆడుతున్న ఈ డిప్లొమాటిక్ గేమ్ విజయవంతమై అగ్రరాజ్యం నుంచి ప్రయోజనాలు పొందుతుందా, లేక ఇరాన్ మొండితనంతో చర్చలు విఫలమై పాక్ ఆశలు అడియాసలవుతాయా అన్నది వేచి చూడాలి.